హాయ్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ పార్ట్ 10 వీడియో అండి ఇది. ఓకే, ఫస్ట్ నుంచి మరి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ 10,000 బిట్లు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్నే మరి హైలైటెడ్గా, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతకు ముందు వచ్చినటువంటివి, అదేవిధంగా రాబోయేటువంటివి వాటిని దృష్టిలో పెట్టుకొని మరి తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ అన్నిటికి కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్స్ తయారు చేసి రూపొందించడం అనేటువంటి జరిగిందండి. ఓకే, ఈరోజు మనం భారత రాజ్యాంగం అంక్య సంఖ్య అనేటువంటి దాని మీద బిట్స్ చేస్తున్నానండి. భారత రాజ్యాంగం అంక్య సంఖ్య మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకే, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి వాటిలో అంక్యా సంఖ్యకి సంబంధించినటువంటి బిట్స్ వస్తున్నాయి. అంటే అంక్యా సంఖ్యకి సంబంధించినటువంటి బిట్స్ అంటే మరి డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఇయర్స్ కావచ్చు, ప్రాధాన్యత కలిగినటువంటి సంవత్సరాలు కావచ్చు, మరి తేదీలు కావచ్చు, వీటి మీద ఎక్కువగా బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఆల్రెడీ రాబోయేటువంటి బిట్స్ని కూడా తయారు చేసి మరి వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నాను. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న, ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్లో ఏదైనా ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మరి దాంట్లో కంపల్సరీగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారా లేదా అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. చూసాం, రిజర్వేషన్లు ఇచ్చారు. ఓకే, రిజర్వేషన్లు దేని ప్రకారం, ఏ నిబంధన ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ నిబంధన లేదా ప్రకరణ లేదా ఆర్టికల్ లేదా అధికరణం ప్రకారం ఇచ్చారు అనేటువంటిది ప్రతి అభ్యర్థికి తెలియాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటి బిట్ ఇది. ఓకే, దీనికి సమాధానం వచ్చేసి మరి 16వ ఆర్టికల్లో 4వ అంశానికి సంబంధించినటువంటిది మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా అనేటువంటిది చెప్తుందండి. 16(4). ఓకే, 16 ఆర్టికల్లో 4వది దీని గురించే వివరిస్తుంది ఫ్రెండ్స్. ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు? 16(4). ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ అంక్యా సంఖ్యకు సంబంధించినటువంటి బిట్స్ అండి. ఈ విధంగా అడుగుతున్నారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఈ విధమైనటువంటి బిట్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పదోన్నతులలో, ప్రమోషన్స్ అన్నట్టు, పదోన్నతులలో రిజర్వేషన్లు సదుపాయం కల్పించబడింది. కల్పించబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
కల్పించబడింది. ఒక ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్స్ అంటే ప్రమోషన్స్ జాబ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మరి టీచర్ జాబ్స్లో ఫస్ట్ మరి ప్రాథమికమైనటువంటి హెచ్జిటి జాబ్, సెకండరీ గ్రేడ్ టీచర్ జాబ్ వచ్చిందనుకోండి, ప్రమోషన్ రావాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, వాళ్ళకి మరి దాంట్లో పీజీ ఉంది, బీఈడీ ఉంది అనుకుందాం. మరి ప్రమోషన్ విషయంలో ఎస్సీ ఎస్టీలు అయి ఉన్నట్లయితే వాళ్లకు కంపల్సరిగా ప్రమోషన్ అవకాశం అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చెప్తున్నటువంటి ఏకైక ఆర్టికల్ ఏది అనేటువంటి బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి 16(4)A మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ గ్రూప్ 2లో తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో అడిగారు. ఓకే, 4A 16(4) అనేటువంటిది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి తప్పనిసరిగా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలలో పదోన్నతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి ఆర్టికల్ 16(4)A. ఓకే, 16(4) రిజర్వేషన్లు కల్పించాలని చెప్తుంది. 16(4)A ప్రమోషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తుంది 16(4)A ఎస్సీ ఎస్టీల వరకు. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ది 3వ ప్రశ్న. ఓకే, ప్రాథమిక విధులు ప్రస్తుతం ఎన్ని? ప్రాథమిక విధులు ప్రస్తుతం ఎన్ని? ఈజీ బిట్టే, కానీ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్. 11 అండి ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని అంటే 11. ఓకే, మరి ఈ యొక్క ప్రాథమిక విధులను ఏ దేశం నుంచి రాజ్యాంగంలో మరి భారత రాజ్యాంగంలోకి చేర్చుకోవడం జరిగింది అంటే తీసుకోవడం జరిగింది, స్వీకరించడం జరిగింది? రష్యా దేశం నుంచి ఈ యొక్క ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో మరి చేర్చుకోవడం అనేటువంటిది జరిగిందండి. ఓకే, రష్యా దేశం నుంచి మనం స్వీకరించాం ప్రాథమిక విధుల్ని. ప్రాథమిక విధులు ప్రస్తుతం ఎన్ని అంటే 11. అదేవిధంగా ప్రాథమిక విధులు మరి ఏ దేశం నుంచి మనం స్వీకరించుకోవడం జరిగిందంటే రష్యా దేశం నుంచి మనం స్వీకరించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ప్రాథమిక విధులు ప్రస్తుతం ఎన్ని అంటే 11. ఓకే, నెక్స్ట్ 4వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి 4వది. ఓకే, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తారు? ఓకే, దీనికి సమాధానం వచ్చేసి 108 అండి, 108. 108. ఓకే, దీనికి సమాధానం 108 ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మరి ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తారు? 108. ఓకే, ఇప్పటి వరకు మనకి ఈ యొక్క నిబంధనని ఎన్నిసార్లు మరి దీని ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాలు మరి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగిందనేటువంటి బిట్ వస్తుంది. కాబట్టి 1961, అదేవిధంగా 1978, అదేవిధంగా 2002 అండి. మరి 1961లో ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వరకట్న నిషేధ బిల్లు
ఓకే, అదేవిధంగా మరి బ్యాంకింగ్ సర్వీస్ సంబంధించింది 1978 బ్యాంకింగ్ సర్వీస్. అదేవిధంగా 2002లో పోటా అనేటువంటి దాని ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దీన్ని మరి ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తారు? 108వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగినాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది. 3 సార్లు. ఓకే, 3 సార్లు. మరి ఇయర్స్ అనేటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. 1961, 1978, 2002. 1961లో వరకట్న నిషేధ బిల్లు, మరి 1978లో బ్యాంకింగ్ సర్వీస్ సంబంధించినటువంటి బిల్లు, అదేవిధంగా 2002లో పోటాకు సంబంధించినటువంటి బిల్లు. ఓకే, 4th బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ 5వ ప్రశ్న. 5వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, రీసెంట్ బిట్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ప్రస్తుత పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఎంత? పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఎంత అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. క్వశ్చన్ వస్తుంది ఇది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రస్తుత పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఎంత అంటే 708. ఇదండి ఆన్సర్. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుని ఓటు విలువ ఎంత అన్నప్పుడు 708 దీనికి సమాధానం అండి. ఓకే, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుని ఓటు విలువ ఎంత? 708. నెక్స్ట్ 6వ ప్రశ్న. 6వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఏ నిబంధన ప్రకారం ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. 12 మందిని నామినేట్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, భారత రాష్ట్రపతి మరి 2 ఆంగ్లో ఇండియన్లను మరి నియామకం చేయడం అనేటువంటి నామినేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా 12 మంది మరి రాజ్యసభ సభ్యుల్లో కూడా కళాకారులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి వారిని మరి నామినేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే రాష్ట్రపతి మరి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బాగానే ఉంది, కానీ మరి ఏ నిబంధన ప్రకారం దీన్ని చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి బిట్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చిందండి. మరి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఏ నిబంధన ప్రకారం ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఇది. ఓకే, 80వ ఆర్టికల్ 3 నిబంధన. ఓకే, భాగం దాంట్లో. ఓకే, 80వ నిబంధనలో 3వది ఇది. ఏ నిబంధన ప్రకారం ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు? 80వ ఆర్టికల్ 3వ భాగం అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో 3వది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 7వ ప్రశ్న. 7వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి 7వ ప్రశ్న. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం
మరి ముఖ్యంగా మహాభియోగ తీర్మానం అంటే భారత రాష్ట్రపతిని తొలగించడం, ఒక రకంగా మహాభియోగ తీర్మానం అంటారు దీన్ని. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం గూర్చి తెలిపే నిబంధన ఏది? ఓకే, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం గురించి తెలిపే మరి నిబంధన ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. 61 అండి, 61వ నిబంధన. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారాగా తొలగించవచ్చు భారతదేశంలో. ఈ మహాభియోగ తీర్మానం మరి ఏ నిబంధన తెలియజేస్తుంది, మహాభియోగ తీర్మానం గూర్చి ఏ నిబంధన తెలియజేస్తుంది అనేటువంటి ప్రశ్న లెక్కలేని సార్లు వచ్చింది. 61వ నిబంధన ప్రకారం రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ప్రకారం తొలగించవచ్చు భారతదేశంలో. ఓకే, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం గురించి తెలిపే నిబంధన ఏది? 61వ నిబంధన. నెక్స్ట్ 8వ ప్రశ్న. 8వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి న్యాయ సలహాలను ఇవ్వమని సుప్రీంకోర్టుని కోరతారు? ఓకే, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి న్యాయ సలహాలను ఇవ్వమని సుప్రీంకోర్టును కోరతారు? ఒకనొక సందర్భంలో భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతికి కూడా సందిగ్ధాలకు లోను కావటం అనేటువంటిది జరుగుతుంది, డౌట్స్ వస్తుంటాయి. మరి అటువంటిప్పుడు న్యాయ సలహాలను స్వీకరించేటువంటి అధికారాన్ని మరి కలిగి ఉన్నారు భారతదేశ రాష్ట్రపతి. అప్పుడు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టుకి మరి న్యాయ సలహాలు ఇవ్వండి, కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుంది, అంటే కొన్ని విషయాల్లో మాకు అవగాహన లేదు అనేటువంటిది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. అయితే ఇక్కడ మరి ఆ విషయాల గురించి ఇక్కడ న్యాయ కోవిధుల్ని యొక్క సలహాలను ఇక్కడ రాష్ట్రపతి స్వీకరించేటువంటి పవర్ ఉందండి. కాబట్టి ఏ ఆర్టికల్ అంటారు, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి న్యాయ సలహాలు ఇవ్వమని సుప్రీంకోర్టుని కోరడానికి అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్ ఏది అనేటువంటి ప్రశ్న చాలాసార్లు వచ్చిందండి. మరి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 143వ నిబంధన. 143వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి న్యాయ సలహాలను ఇవ్వమని సుప్రీంకోర్టుని కోరతారు. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. 9వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నేరస్తులకు క్షమాభిక్ష పెడతారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఒక ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నేరస్తులకు క్షమాభిక్ష పెడతారు? రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉందండి. నేరస్తులను క్షమించేటువంటి అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది ఇండియాలో. అదేవిధంగా రాష్ట్రాల్లో అయితే గవర్నర్ కూడా ఉంది పవరు. ఓకే, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నేరస్తులకు మరి క్షమాభిక్ష పెడతారు అనేటువంటి బిట్ ఇది. అంటే నేరస్తులకు క్షమాభిక్ష పెట్టేటువంటి పవర్స్ రాష్ట్రపతి మరియు గవర్నర్ కూడా ఉన్నాయి రాష్ట్రాల్లో అయితే. ఓకే, రాష్ట్రపతి అత్యంత కీలకం, ఎందుకంటే దేశ ప్రథమ పౌరుడు భారతదేశ రాష్ట్రపతి. కాబట్టి మరి ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నేరస్తులకు క్షమాభిక్ష పెడతారనేటువంటి ప్రశ్న చాలాసార్లు అడగడం అనేటువంటి జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది 72వ నిబంధన. 72వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉందండి నేరస్తులకు.
రాష్ట్రపతి నేరస్తులకు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికరణ ఏది అంటే 72వ నిబంధన. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 72వ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంది నేరస్తులకు. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న. నెక్స్ట్ 10వ ప్రశ్న చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏ నిబంధన ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఏ నిబంధన ప్రకారం అంతర్రాష్ట్ర మండలి గూర్చి వివరిస్తుంది? ఏ నిబంధన ప్రకారం అనకుండా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ నిబంధన అంతర్రాష్ట్ర మండలి గురించి వివరిస్తుందంటే సరిపోతుంది. ఓకే, ఏ నిబంధన అంతర్రాష్ట్ర మండలి గురించి వివరిస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంతర్రాష్ట్ర మండలి అన్నప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటివి చాలా కీలకం. 7వ షెడ్యూల్లో అధికారాల పంపిణీ అనేటువంటిది ఉంది. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా అనేటువంటి 3 జాబితాలు ఉన్నాయి. ఏ నిబంధన అంతర్రాష్ట్ర మండలి గురించి వివరిస్తుంది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేంద్రం రాష్ట్రం మధ్య ఏదైనా వివాదాలు మరి వచ్చినప్పుడు వాటి మధ్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అంతర్రాష్ట్ర మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం ప్రకారం ఏ నిబంధన అంతర్రాష్ట్ర మండలి గురించి వివరిస్తుంది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీనికి సమాధానం 263వ నిబంధన. ఏ నిబంధన అంతర్రాష్ట్ర మండలి గురించి వివరిస్తుంది? 263వ నిబంధన అంతర్రాష్ట్ర మండలి గురించి వివరిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ తర్వాతది. మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయి మరి భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారండి. మరి ఆ పివి నరసింహారావు గారు పరిపాలించినటువంటి కాలం ఏది అనేటువంటి బిట్టు వచ్చింది. మరి పివి నరసింహారావు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం. పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేటువంటి జరిగిందండి. ఆ సంవత్సరం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 1971 నుంచి 73 మధ్య వీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా దేశానికి కూడా ప్రధానమంత్రిగా వీరు పనిచేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఏదంటే 1971 నుంచి 73 మధ్య కాలంలో వీరు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన అందించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ 12వ ప్రశ్న. 12వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇండియాలో మరి ప్రారంభించడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2014 అక్టోబర్ 2న. నెక్స్ట్ 13వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఏ సంవత్సరం నుండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఏ సంవత్సరం నుండి
ఏ సంవత్సరం నుండి ప్రతిపక్ష నాయకుల ప్రతిపక్ష నాయకుల గుర్తింపు ప్రతిపక్ష నాయకుల గుర్తింపు అమలులో ఉంది? దేశానికి సంబంధించినటువంటి విషయం ఇది, కేంద్రానికి సంబంధించినటువంటిది. కేంద్రంలో మరి కంపల్సరిగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు ఉంటారు, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు ఉంటారు. మరి ముఖ్యంగా ఈ యొక్క కేంద్రంలో మరి లోక్సభ ప్రతిపక్ష అంటే కేంద్రానికి సంబంధించినటువంటి పార్లమెంటు ప్రతిపక్ష నేతకు ఎటువంటి పవర్స్ ఉంటాయంటే, కేంద్ర క్యాబినెట్ మంత్రికి ఎటువంటి పవర్స్ అయితే ఉంటాయో అటువంటి హోదా వీరికి ఇవ్వడం అనేటువంటి జరిగిందండి. ప్రతిపక్ష నాయకుడికి కూడా అటువంటి హోదా ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో మరి క్యాబినెట్ హోదా మంత్రిత్వ స్థాయిగా వీరిని ప్రకటించారు. ఓకే, ప్రతిపక్ష నాయకుల హోదా కూడా ఏమాత్రం తీసివేత లేకుండా అంతకంతగా మరి ఉండటం అనేటువంటి జరుగుతుంది. సమాన స్థాయిలో కేంద్ర క్యాబినెట్ హోదా వీరికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఏ సంవత్సరం నుండి ప్రతిపక్ష నాయకుల గుర్తింపు అమల్లో ఉంది అనేటువంటి బిట్ వచ్చింది. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 1997 1997 నుంచి అసలు ప్రతిపక్ష నాయకులను కూడా మనం గుర్తించటం పోతే ఏంటి, అసలు ప్రతిపక్ష నాయకుల వల్ల కూడా మరి అధికార పార్టీకి మరి వాళ్ళు ముచ్చెమటలు పోపిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష నాయకుల గుర్తింపు అనేటువంటిది గుర్తించడం అనేటువంటిది జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం. ఒక 1997లో మరి 1997 సంవత్సరం నుండి ప్రతిపక్ష నాయకుల గుర్తింపు అమల్లో ఉంది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ 14వ ప్రశ్న. ఓకే, 14వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. 1993 అండి. 1993 దీనికి జవాబు. 1993లో మరి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు మరి ఇవ్వటం అనేటువంటి జరిగింది. అప్పుడు ఎవరున్నారంటే ముఖ్యంగా చాలా వరకు మరి స్పీకర్గా ఎవరున్నారనేటువంటి బిట్ కూడా రావడానికి అవకాశం ఉంది. శివరాజ్. ముఖ్యంగా 1993లో మరి శివరాజ్ పాటిల్ అనేటువంటి వారు స్పీకర్గా ఉన్నారు. స్పీకర్ శివరాజ్ పాటిల్. అదేవిధంగా మొట్టమొదటి పార్లమెంటేరియన్ అవార్డు ఎవరికి వచ్చిందనేటువంటి బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంద్రజిత్ గుప్తా పొందినది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఇంద్రజిత్ గుప్తా. అదేవిధంగా ఆ కాలంలో 1993 సంవత్సరంలో మరి లోక్సభ స్పీకర్గా ఎవరున్నారనేటువంటి బిట్ వచ్చినప్పుడు శివరాజ్ పాటిల్ అనేటువంటి వారు స్పీకర్గా ఉండటం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు 1993. 1993 సంవత్సరంలో మరి స్పీకర్గా ఎవరున్నారు? శివరాజ్ పాటిల్ గారు ఉన్నారు. 1993లో మరి తొలి పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇంద్రజిత్ గుప్తా. గుప్తా ఉత్తమ పార్లమెంటరీ అవార్డును ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఏదైనా 1993. మరి 1993 సంవత్సరంలో స్పీకర్గా ఎవరున్నారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు శివరాజ్ పాటిల్. అదేవిధంగా 1993లో ప్రవేశపెట్టినటువంటి ఉత్తమ పార్లమెంటరీ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇంద్రజిత్ గుప్తా. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. 15వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. పార్లమెంటును గురించి మరి పార్లమెంటును గురించి వివరించే సూచించే
నిబంధనలు ఏవి? దీనికి సమాధానం 79 నుంచి 112 వరకు పార్లమెంటుకు సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయండి భారత రాజ్యాంగంలో. 79వ నిబంధన భారత పార్లమెంటు గురించి వివరిస్తుంది. ఫస్ట్ అసలు పార్లమెంట్ ఎలా ఉండాలి, భారతదేశంలో ఒక పార్లమెంట్ ఉండాలి అనేటువంటి చెప్పిందే 79వ నిబంధన. మరి 112వది అయితే అసలు భారతదేశంలో బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అకాడమిక్ ఇయర్ అంటే ఆర్థిక అకాడమిక్ ఇయర్ గురించి చెప్పినటువంటిది మరి కేంద్ర శాసనసభలో అంటే పార్లమెంటులో బడ్జెట్ను గూర్చి వివరించినటువంటి నిబంధన ఏంటంటే 112 112వ ఆర్టికల్. కాబట్టి అసలు పార్లమెంటు ప్రారంభమైన దగ్గర నుంచి మరి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వివరించినటువంటి నిబంధనలే పార్లమెంటుకు సంబంధించినటువంటి నిబంధనలు. ఓకే, పార్లమెంటు గురించి సూచించే నిబంధనలు ఏవి అంటే 79 నుంచి 112 వరకు ఉన్నటువంటి నిబంధనలు పార్లమెంటు గురించి వివరిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 16వ ప్రశ్న. 16వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 16వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఖాతాల సంఘం ఎప్పుడు ఏర్పడినది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ అండి ఇది. ప్రభుత్వ ఖాతాల సంఘం ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 1921. ప్రభుత్వ ఖాతాల సంఘం అనేటువంటిది మరి 1921లోనే ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఇండియాలో. మరి ముఖ్యంగా ఈ 1921 అప్పుడు మరి దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే మరి పార్లమెంటరీ ఖాతాలలో అంటే పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ ఖాతాలలో ప్రభుత్వ ఖాతాల సంఘం అనేటువంటిది అతి ముఖ్యమైనది. మొట్టమొదటిది ఏది అంటే ప్రభుత్వ ఖాతాల సంఘం. పార్లమెంటరీ కమిటీలలో అంటే పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలలో ముఖ్యమైనటువంటి మరి ఏదైనా సంఘం ఉందంటే అది ఏది అంటే ప్రభుత్వ ఖాతాల సంఘం. అదేవిధంగా మొదటిది కూడా ప్రభుత్వ ఖాతాల సంఘమే. దీంట్లో మొత్తం ఎంతమంది ఉంటారంటే 22 మంది సభ్యులు ఉంటారు. 22 మంది సభ్యులు ఉంటారు. మరి దీంట్లో 15 మంది లోక్సభ, 15 మంది లోక్సభ ప్లస్ 7 రాజ్యసభ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారండి. రాజ్యసభకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, 15 మంది లోక్సభ సభ్యులు, అదేవిధంగా 7 రాజ్యసభ సభ్యులు ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రభుత్వ ఖాతాల సంఘం ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం 1921. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ అంటే ఇది. ఎందుకంటే భారతదేశంలో అసలు బడ్జెట్ను కూడా వేరు చేసినటువంటి రైల్వే బడ్జెట్ అంటే రైల్వే బడ్జెట్ను వేరు చేసి ప్రవేశపెట్టినటువంటి ఇయర్ కూడా 1921. ఓకే, ప్రభుత్వ ఖాతాల సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే 1921 అండి, 21. ఓకే, ప్రభుత్వ ఖాతాల సంఘం ఎప్పుడు ఏర్పడింది 21. 22 మంది సభ్యులు ఉంటారు దీంట్లో. ఇది అతి ముఖ్యమైనటువంటి కమిటీ, పార్లమెంటరీ కమిటీలో అతి ముఖ్యమైనటువంటి కమిటీ. అదేవిధంగా మొట్టమొదటిసారి ఏర్పాటైనటువంటి కమిటీ కూడా సంఘం కూడా ఇదే. కాబట్టి దీంట్లో మరి 22 మంది సభ్యుల్లో 15 మంది లోక్సభకు సంబంధించినటువంటి వారు ఉంటారు, 7 రాజ్యసభకు సంబంధించినటువంటి వారు ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, 17వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ 17వది. ఓకే, 17వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏ నిబంధన ప్రకారం 17వ ప్రశ్న ఏ నిబంధన ప్రకారం లోక్సభ ఎన్నికల్లో ఏ నిబంధన ప్రకారం లోక్సభ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి. ఓకే, ఏ నిబంధన ప్రకారం లోక్సభ ఎన్నికల్లో
ఎస్సీ ఎస్టీలకు సపరేట్గా రిజర్వేషన్స్ అనేటువంటివి ఉంటాయి అనేటువంటి ప్రశ్న రావడం అనేటువంటి జరిగింది, ఆల్రెడీ వచ్చింది. మరి ఏ నిబంధన అంటే 330వ నిబంధన, ఆర్టికల్ 330, 330వ నిబంధన. ప్రజెంట్ లోక్సభ అంటే దీంట్లో మరి లోక్సభ స్థానాల విషయానికి వచ్చేసరికి మరి ఎస్సీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి అదేవిధంగా ఎస్టీలకు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయానికి వస్తే ఎస్సీ వచ్చేసి 84 ఉన్నాయండి, ఎస్టీ వచ్చేసి 47 ఉన్నాయి. అంటే 47 మంది ఎస్టీ సభ్యులు ఉన్నారు, లోక్సభ సభ్యులు. అదేవిధంగా ఎస్సీలు వచ్చేసి 84 మంది మరి ఎంపీలు ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 330వ నిబంధన ఇది దీని గురించి చెప్తుంది ప్రస్తుతం ఇది. ఓకే, ఏ నిబంధన ప్రకారం లోక్సభ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. దీని యొక్క సమాధానం 330వ నిబంధన. నెక్స్ట్ 18వ ప్రశ్న. 18వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ 18వ ప్రశ్న. మరి ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత అనేటువంటి ప్రశ్న ఇది. 18వ ప్రశ్న మహిళలకు సంబంధించినటువంటిది. 16వ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్య. గెలుపొందిన మహిళల సంఖ్య బిట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 16వ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మహిళల సంఖ్య ఎంతమంది ఉన్నారు? 61 మంది. వాస్తవం చెప్పాలంటే 16వ లోక్సభే మరి దీంట్లోనే ఎక్కువ మహిళలు పాల్గొనడం అనేటువంటి జరిగింది, గెలుపొందడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 16వ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మహిళల సంఖ్య ఎంతమంది? 16వ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మహిళల సంఖ్య ఎంతమంది అంటే 61 మంది. ఒకవేళ తిప్పి అడిగినా కూడా అవకాశం ఉంది. ఎక్కువ మంది మహిళలు గెలుపొందినటువంటి లోక్సభ ఎన్నికలు ఏవి అనే కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. 16వ లోక్సభ ఎన్నికలు దానికి ఆన్సర్. ఓకే, 16వ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్య ఎంతమంది? 61 మంది. నెక్స్ట్ 19వ ప్రశ్న. 19వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, భారతదేశంలో స్పీకర్ వ్యవస్థ భారతదేశంలో స్పీకర్ వ్యవస్థ ఏర్పడిన సంవత్సరం ఏది? ఏర్పడిన సంవత్సరం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఇది కూడా. ఇందాక వచ్చిన ఇయర్, కాకపోతే భారతదేశంలో స్పీకర్ వ్యవస్థ ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. 1921 దీనికి సమాధానం 1921 అండి. ఓకే, భారతదేశంలో స్పీకర్ వ్యవస్థ ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినా కూడా 1921 దీని జవాబు. ఓకే, భారతదేశంలో స్పీకర్ వ్యవస్థ ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అంటే 1921. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 20వ ప్రశ్న. ఓకే, మరి సుప్రీంకోర్టు తీర్పులను కూడా రివ్యూ చేసుకునేటువంటి అధికారం ఉంది. ఈ బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. మరి ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ ఆర్టికల్ లేదా నిబంధన ఎట్లయినా అనుకోవచ్చు, ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు తీర్పుల రివ్యూ ఉంది? మరి ఒక తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది, దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు, మరి చాలా వరకు దీంట్లో లోపాలు ఉన్నాయనేటువంటి దాని మీద కూడా మరి కోర్టుకు వేసుకొని మళ్ళీ
అప్పుడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టుకు కూడా తీర్పుల రివ్యూ అనేటువంటిది, మేము ఇచ్చినటువంటి తీర్పు కరెక్టా కాదా అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి బెంచ్ మరలా వాళ్ళు తిరిగి మరి ఒక నిర్ణయానికి రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు తీర్పుల రివ్యూ ఉంది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఏ ఆర్టికల్ ప్రకారం తీర్పుల రివ్యూ ఉంది అనేటువంటి బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 137వ నిబంధన 137వ నిబంధన 137వ నిబంధన ప్రకారం మరి సుప్రీంకోర్టుకు తీర్పుల రివ్యూ ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు తీర్పుల రివ్యూ ఉంది? 137వ ఆర్టికల్ లేదా నిబంధన. నెక్స్ట్ 21వ ప్రశ్న. 21వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి ఏ ఆర్టికల్ ప్రకారం 21వ ప్రశ్న. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉండాలి? ఒక హైకోర్టు ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో మరి ఒక హైకోర్టు కంపల్సరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏదైనటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, 214వ నిబంధన లేదా ఆర్టికల్ ఏదైనా అనుకోవచ్చు. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉండాలి? 214వ నిబంధన లేదా ఆర్టికల్. ఓకే, 214వ నిబంధన ఏం చెప్తుంది అనేటువంటి విషయానికి వస్తే ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ 22వ ప్రశ్న. ఓకే, 22వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ను జారీ చేస్తుంది? రిట్స్ను జారీ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రిట్స్ను జారీ చేస్తుంది. ఒక ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ని జారీ చేయడం అనేటువంటి జరుగుతుంది. 32వ నిబంధన చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ని జారీ చేస్తుంది? అది మ్యాన్డమస్ కావచ్చు, ఏబిఎస్ కార్పస్ రిట్ కావచ్చు, మరి చాలా వరకు రిట్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటి మీద రిట్స్ జారీ చేసేటువంటి పవర్స్ సుప్రీంకోర్టుకు ఉన్నాయి. అదేవిధంగా హైకోర్టుకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ని జారీ చేస్తుంది? 32వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ని జారీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 23వ ప్రశ్న. ఓకే, 23వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేసేటువంటి పవర్ కలిగి ఉంది? 226వ ఆర్టికల్ లేదా నిబంధన. ఓకేనండి, 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేసేటువంటి పవర్ కలిగి ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు 32వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసేటువంటి పవర్ ఉంది. సుప్రీంకోర్టు అయితే 32వ నిబంధన, హైకోర్టు అయితే 226వ నిబంధన. ఓకే, నెక్స్ట్ 24వ ప్రశ్న. 24th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి ఏ నిబంధన ప్రకారం ప్రధాని
సూచన మేరకు గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఏ నిబంధన ప్రకారం ప్రధాని సూచన మేరకు గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు? అంటే రాష్ట్రపతిని నియమించేది మరి కంపల్సరిగా గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి. మరి అదేవిధంగా ప్రధాని సూచన మేరకు మాత్రమే గవర్నర్ను రాష్ట్రపతిని నియమించడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏ నిబంధన ప్రకారం ప్రధాని సూచన మేరకు గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి ఏ నిబంధన అనేటువంటివి వచ్చేసి ముఖ్యంగా 155 155వ నిబంధన ప్రకారం మరి గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాని సూచన మేరకు మాత్రమే అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ నిబంధన ప్రకారం ప్రధాని సూచన మేరకు గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు? 155వ నిబంధన ప్రకారం మరి ఇక్కడ గవర్నర్ రాష్ట్రపతి నియమించడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ 25th బిట్ 25వ ప్రశ్న ఈ వీడియోలో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు గవర్నర్కు నేరస్తులకు సంబంధించిన క్షమాభిక్ష అధికారం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనేది భారతదేశంలో రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టేటువంటి పవర్ ఉంది. అది కూడా ఆర్టికల్ 72 ప్రకారం ఉంది అని చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, రాష్ట్రపతి అన్నప్పుడు 72వ నిబంధన. మరి కంపల్సరీగా బిట్ ఇంపార్టెంట్ అండి. గవర్నర్కి కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి పవర్ ఉంది. కాకపోతే ఏంటంటే తక్కువ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి పవర్ ఇది. ఓకే, రాష్ట్ర గవర్నరు కూడా రాష్ట్ర ప్రథమ పౌరుడు కాబట్టి వీరికి కూడా ఈ పవర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 161 నిబంధన. 161వ నిబంధన ప్రకారం గవర్నర్కు మరి ముఖ్యంగా క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉందండి నేరస్తులకు. ఓకే, మరి జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ పార్ట్ 10 వీడియో అండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ని మాత్రమే నా యొక్క ఈ ఛానల్లో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏది పెడితే అది రాసుకొని వచ్చి బిట్స్ చెప్పడం అనేటువంటిది జరగదు ఫ్రెండ్స్. ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే మరి కాన్సన్ట్రేషన్ చేసేసి, అదేవిధంగా అంతకు ముందు వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి, మరి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఉపయోగపడేటువంటి బిట్స్కి మాత్రమే మరి ఇక్కడ అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ని మాత్రమే ఇక్కడ పొందుపరిచి మరి రాయడం అనేటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సంఖ్యాకి సంబంధించినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.